ఏమి ఆ ఇంద్రుడు వాళ్ళెవరు ఎందుకు చేయాలంటే ఇంద్రుడి వల్లే వర్షాలు పడుతున్నాయి కనుక చెయ్యాలి అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇంద్రుడి వల్ల పడుతున్నాయని ఎవడు చెప్పాడయ్యా? మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటివి ఇదిగో ఈ గోబ్రాహ్మణుల వల్లే మనం హాయిగా ఉన్నాము. అందుకు ఈ గోవులన్నింటినీ పోషించేది ఆ గోవర్ధనం. అది ఇచ్చేటువంటి పచ్చగడ్డి, దాని నుంచి పారేటువంటి జలపాతాలు, ఈ నది, వీటి వల్ల మనం పోషింపబడుతున్నాం కనుక మనం దాన్నే ఆరాధిద్దామని. దీన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక కృష్ణుడు ఒక నాస్తికుడని, దేవతలను పూజించవద్దని చెప్పాడని, ఆ కారణం చేతనే ప్రకృతిని పూజించండి, కంటికి కనబడే ప్రకృతిని పూజించకుండా కంటికి కనబడిన దేవుణ్ణి పూజించడం ఎందుకని అన్నాడని వీళ్ళు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఈ మాటకి ఆ మాటకి కొంచెం చూస్తే కృష్ణ పరమాత్మ చెప్పిన అంతరార్థం మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ దేవాది దేవుడిగా భూమి మీద తిరిగిన అవతారం కదా. అందుకని ఇక్కడ ఉంటూనే సర్వలోకముల్ని శాసించిన వాడు ఆయన.